ఈ మహిమ కలుగును గాక. మంచిది ప్రియమైన దేవుని వర్లారా, దేవుడు మనకు దయచేసినటువంటి మరొక ఆదివారపు సమయాన్ని బట్టి దేవునికి హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లిస్తూ వచ్చిన అందరికీ కూడా ప్రభు పేరిట వందనాలు తెలియపరుస్తున్నాను. అందరికీ మంచిది ప్రియులారా. ఈరోజు మంచి సంగతిని, వాస్తవానికి ప్రతి వారము మనం నేర్చుకున్నదంతా కూడా మంచిదే, మన ఆత్మను రక్షించేదే, మన జీవితంలో భద్రపరిచేది, బాగు చేసేది, దేవుని దృష్టిలో మనల్ని పరిశుద్ధులుగా నిలవబెట్టేది. కాబట్టి అటువంటి వాటిల్లో ఒక వాక్యాన్ని లేదా ఒక సందర్భాన్ని ఈరోజు మనం నేర్చుకోవడానికి దేవుడు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మంచిది ప్రియులరా. ఈరోజు మన పాఠం పేరు ఏంటంటే వాక్యం ఎలాంటిది. దేని గురించి ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం? వాక్యం, దేవుని వాక్యానికి ఉన్న శక్తిని. ప్రతి వారము మనం ఏదో ఒక సందర్భాన్ని, ఏదో ఒక సంగతిని, అనగా మన జీవితాలకి బాగుపడే అవసరమయ్యే ఒక పాఠాన్ని నేర్చుకుంటూ వస్తున్నాం ప్రతి వారం. దేవుని పాఠశాల ఇది కూడా. దేవుని మందిరం అంటే దేవుని పాఠశాల. ఇక్కడ ఏం నేర్పబడతాయంటే మనుషుల్ని బాగు చేసే మంచి మాటలు, దేవుని దృష్టిలో మంచివారిగా తీర్చిదిద్దబడే మంచి మాటలు, పాపులను పరిశుద్ధులుగా మార్చే మాటలు, మానవ మాతృలుగా ఉన్న మనల్ని మరణించిన తర్వాత దేవుని బిడ్డలుగా అర్హత కలిగించే మాటలు మనం నేర్చుకుంటూ ఉంటాం ప్రతి వారం. తెలియని వారు అనుకుంటారు మత ప్రచారం అనుకుంటారు. వారిని వదిలేద్దాం జాలితో, పగతో ప్రతీకారంతో కాదు, జాలిపడి వాళ్ళని క్షమించేద్దాం. మరి ఏంటయ్యా ఈ మాట అంటే, ఈ వాక్కు ఏంటయ్యా అంటే, ఈ వాక్యం ఎలాంటిది అంటే దీని కెపాసిటీ ముందు మనకు తెలియాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో ఒక అద్భుతమైన మాట ఉంటుంది. కాసేపు దృష్టి పెట్టి ఇక్కడ వినండి, మీ ఆలోచనలను పక్కన పెట్టి. 11వ అధ్యాయం 3వ వచనంలో ఏముంటుందంటే, అక్కడ ఈ వాక్యం ఎలాంటిదట, ప్రపంచాలను నిర్మించగలిగే శక్తివంతమైనటువంటిదంట ఈ వాక్యం. చదవండి 11:3 హెబ్రీ. మైక్ లేదా? చూస్తూ ఉన్నారు. ప్రపంచములు దేవుని వాక్యము వలన నిర్మాణమైనవనియు అందును బట్టి దృశ్యమైనది కనబడడు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుచున్నాము. ప్రపంచాలను నిర్మించగలిగినది ఈ వాక్యం. మన కెపాసిటీ, ఈ వాక్యం కెపాసిటీ మనకు అర్థం కావట్లేదు. యుగములను నిర్మించిందట. విశ్వాసంతో చూస్తే అర్థమవుద్ది. ఇవట ఈ కనపడే ప్రకృతి, ప్రపంచము, లేదంటే ఈ ఆకాశము, భూమి, నక్షత్రాలు, ఇతరత్ర ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా ఎక్కడో ఒక పదార్థాన్ని తీసుకుని మరొక రూపం మార్చి నిర్మించబడినవి కాదు. ఇది చేసేవాళ్ళు ఎవరు, ఇలా చేసేవాళ్ళు ఎవరు, ఉన్నదాన్ని లేనట్టుగాను లేనిదాన్ని ఉన్నట్టుగాను చూపించేది, అలా అద్భుతంగా మన కళ్ళని చేసేవాళ్ళు ఎవరో తెలుసా? ఎవరోళ్ళు? వాళ్ళని ఒక పేరుతో అంటారు. ఎవరు వాళ్ళని? గారడి వాళ్ళు. కొంచెం లేటెస్ట్ భాష, మెజీషియన్, మాయోపాయం, మంత్రం, కనికట్టు విద్య. అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే కనికట్టు అంటే అర్థం ఏంటి? ఇక్కడే ఉంటుంది కనికట్టు. టకామని ఏముండదో, ఏమి లేనట్టే ఉంటుంది, ఇలా సృష్టిస్తారు. కనికట్టు విద్య అంటారు, గారడి విద్య అంటారు. మర్యాదకరమైన భాషలో మెజీషియన్. మెజీషియన్ అంటే మరలా మంత్రగాడు అంటే ఉన్నది లేనట్టుగా భ్రమింపజేస్తాడు. అది ఒరిజినల్లా కాదు. ఆఖరికి ఒక పెద్ద ఏనుగును కూడా నేను చూశాను కళ్ళారా. కొన్ని వేల మంది చూస్తూ ఉండగా పెద్ద స్టేజీ మీదకి గేట్లో నుంచి తీసుకొచ్చారు. ఏనుగును నడిపించి తీసుకొచ్చి ఆడ నిలవబెట్టి 10 నిమిషాలు 15 నిమిషాల పాటు దానికి అది ఇది చేపించి అందరి ముందు చూపించి క్షణంలో టక్మని మాయం చేసి పడేశాడు. ఎలా జరిగిందో ఏమో ఇప్పటికీ నాకు కూడా అర్థం కాదు. అప్పుడు తెలివి తక్కువ, ఆకలి ఎక్కువ అన్నట్టుగా, చిన్న వయసు కదా, తెలియలా. ఏనుగును కూడా అంటే ఏం చేశాడంటే ఉన్నదాన్ని లేనట్టుగా చూపించాడు. లేదా ఏమీ లేని దాని చేతుల్లో నుంచి ఖాళీ సంచు చూపించి అందులోంచి పావురాలు తీస్తాడు, బంతులు తీస్తాడు, ఇంకా ఏవేవో తీస్తాడు. ఉన్నది లేనట్టుగాను లేనిది ఉన్నట్టుగాను సృష్టించేది కాదట. ఆ మాట ఇప్పుడు మరలా చదవండి. మైక్ తీసుకోండి, అందుబాటులో ఉండండి, శ్రద్ధాశక్తులతో వాక్యం దగ్గర ఉండండి. ఏముంది అక్కడ? ప్రపంచములు, యుగములు కనపడేటి పదార్థముల చేత నిర్మింపబడలేదనియు విశ్వాసము చేత గ్రహించుకొనుచున్నాము. 11వ అధ్యాయము 3వ వచనం. దేవుని వాక్యము వలన ప్రపంచములు నిర్మాణమైనవనియు తెలుసుకుంటున్నాం. అందును బట్టి ఏమొద్దంటే దృశ్యమైనది అంటే మన కళ్ళకి కనపడేది పదార్థముల చేత ఆకారము మార్చబడి కాదట. మరేంటట? శూన్యంలో నుంచి క్షమించాలి.
కలుగును గాకంటే కలిగింది. ఆకాశం, భూమి, నక్షత్రాలు, సకల చరాచర సకల చరాచర అంటే కనపడేది కనపడింది మొత్తం కూడా. ఆకాశం మనకు కొంతవరకే కనపడుతుంది, కనపడని ఇంకా సృష్టి చాలా ఉంది. అది కూడా మనం చూస్తున్న పశుపక్ష్యాదులు, జంతుజాలము, ప్రతిదీ కూడా కనపడని పదార్థముల చేత, అంటే దేవుని వాక్యం చేత, అంటే దేవుని వాక్యానికి ఉన్న శక్తి మనం గ్రహించాలి ప్రియులారా. ఈరోజు మనం వింటున్న వాక్యం ఎంత గొప్ప శక్తివంతమైన వాక్యమో ముందు మనకు తెలియాలి. అనారోగ్యంతో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాము, డాక్టర్ గారు టాబ్లెట్ ఇచ్చారు. దాన్ని తీసుకునేటప్పుడు ఎలాంటి ఉద్దేశంతో తీసుకోవాలంటే డాక్టర్ గారే చెప్తాడు, విశ్వాసంతో తీసుకుంటేనే పనిచేస్తుంది. పని చేయాలంటే ముందు మనకున్న జబ్బేంటో తెలియాలి. తలనొప్పి ఇలాంటి చిన్న చిన్నవి ఓకే, కానీ క్యాన్సర్ అన్నాడు, బ్లడ్ క్యాన్సర్ అన్నారు, లేదంటే ఇంకా ఏటో ఉన్నాయి కదా భయంకరమైన. ఆ క్యాన్సర్ అంటే ఎంత పెద్ద జబ్బు వచ్చిందో నీకు అర్థమైతే, ఇంత పెద్ద జబ్బుకి ఆయన ఇచ్చిన టాబ్లెట్ చిన్నదే అయినప్పటికీ అది ఎంత బలమైనదో, ఎంత శక్తివంతమైనదో తెలుసుకుంటే అప్పుడు మనకు పనిచేస్తుంది. అది ఇంత చిన్న టాబ్లెట్ ఇచ్చాడు ఇదేనా అనుకుంటూ ఉన్నామంటే పని చేయదు. నిన్న మా ఇంట్లో ఒకరికి ఖరీదైన ఇంత పెద్ద టాబ్లెట్ ఇచ్చాం, పని చేయలా. ఒక ఆర్ఎంపీ డాక్టర్ గారు వచ్చి దాని సేమ్ అవే లక్షణాలతో చాలా చిన్న ఖరీదైన ఇంత టాబ్లెట్ ఇస్తే ఇది అద్భుతంగా పనిచేసింది అంటే నమ్మకం, విశ్వాసం. విశ్వాసము చేత నిజంగా మనం కూడా అమ్మో దేవుని వాక్యం అంటే చిన్నది కాదు, ఇది ప్రపంచాలను కలుగజేసిందని అర్థం కావాలి. అప్పుడు అర్థమవుద్ది వాక్యానికి ఉన్న శక్తి ఏంటో. 4:12 హెబ్రీ పత్రిక, అక్కడే మనం మాట్లాడుతున్న వాక్యం ఎంత గొప్ప. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమైనది. 2000 సంవత్సరాల బట్టి మాట్లాడుకుంటున్నా, ఇంకా బోరు కొడతలేదు. మాట్లాడే వారికి బోరు కొడతలేదు, వినేవాళ్ళకి విసుగు పట్టడం లేదబ్బా. అంత సజీవమైనది, బలము కలిగినదై రెండంచులు గల ఎటువంటి రెండంచులు కలిగిన ఖడ్గం కంటే కూడా వాడిగా ఉండి ప్రాణమును ఆత్మలను కీళ్లను మూలుగను అంటే మూలుగులు. శరీరానికి బలం ఎముకలు అయితే ఎముకలకి బలం ఏంటి తెలుసా? ఇప్పుడే కదా చదివావు. శరీరానికి నిలబెడుతున్నటువంటి స్ట్రక్చర్ని, ఈ శరీర మాంసాలు, రక్త మాంసాలని, దేహాల్ని, నరాల్ని, రక్తాన్ని నిలబెడుతున్న పిల్లర్స్ ఏంటివి? ఎముకలు. ఎముకలకి బలం ఏంటి? మూలుగండి. పెద్ద పెద్ద ముక్కలు తెచ్చుకొని పీలుస్తాం కదా మూలుగులు అని. తినరా మీరు ఎప్పుడు మూలుగలు తినరా? ఆ మూలుగుల ఎముకల్లో ఉండే జ్యూస్ అయితే ఉంది, మెత్తటి పదార్థం, దాని పేరు మూలుగ. ఆ మూలుగ పోతేనే ఎముకల క్యాన్సర్ వచ్చింది. ఆ మూలుగు లోపిస్తేనే జాయింట్లు ఊడిపోతామంటే, చేతులు మోకాళ్ళు లూజ్ అయిపోతాయి, నడవలేము, కూర్చోలేము. సైన్స్ స్టూడెంట్స్ ఉందా? అవునా కదా? ఆ మూలుగుని ఏమంటారు ఇంగ్లీష్లో? బోన్ మ్యారో. మీకు ఇంగ్లీష్లో చెప్పాలి మరి, నాకు తెలియదు. దానికి ఉన్న శక్తి అలాంటిది. ఈ వాక్యం ఏంటిదంటే ఆ బోన్ మ్యారోలోకి కూడా వెళ్ళిపోద్ది. అందుకే అలా వెళ్ళిపోయింది కనుకనే ఒకనాడు పక్షవాయువు నీ పరిపెత్తుకు లేబడి టక్మని లేచి నిలబడి. ఎక్కడి నుంచి వచ్చింది? ఆ మూలుగులోకి శక్తి వచ్చింది. మూలుగులోకి కూడా శక్తి వచ్చింది. మీకు ఉదాహరణ చెప్తున్నా అర్థం కావటం కోసం. మోకాళ్ళు పడిపోయి పక్షవాతంలో ఉన్నాడు కూడా లేచి నిలబడ్డాడు. అంటే ఎముకల మూలుగుల్లోనూ కూడా వాక్యం వెళ్ళిపోయింది, శక్తి వచ్చేసింది, నిలబడ్డాడు, పరిగెత్తాడు. చూసిన వాళ్ళు ఆశ్చర్యపోయారు. 30 సంవత్సరాలకు పైగా అక్కడ పడి ఉన్నాడు కోనేటి ఒడ్డున. ఎవడో వాడి మీద జాలి చూపలా. ఒక్కసారి యేసుక్రీస్తు వారు లే అంటే 38 ఏళ్ళ, అంతేనా? అంతకంతేనా? ఎవరు దించలా నెలలోకి. ఈయన కూడా దించలా. లే అంటే పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయాడు చాప జుట్టేసుకొని. ఎంత చిన్న విషయమా ఏంటి? మనం ఏం వింటున్నామో ఆ వాక్యానికి ఉన్న శక్తి లాంటిది. వినుట వలన విశ్వాసాన్ని కలిగించేది. రోమా 10:17 మనం ఎన్నోసార్లు చదువుకున్నాం. రెఫరెన్స్లు ఎక్కువ ఉంటే తీయొద్దులండి, ఒకటి చదవండి ఊరికే. యాకోబు 1 నిన్న కూడా చదువుకున్నాం మనం. సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వాన్ని మానేసి మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును ఎలా అంగీకరించాలట? భయభక్తులతో. నిజమేనయ్యా, నాకు అర్థమవుతోంది అని అర్థం చేసుకోవాలా. ఏంటంటే అయితే అన్నట్టుగా విన్నాం అనుకో, అది మనకు పని చేయదు.
చిన్న టాబ్లెట్ కూడా విశ్వాసంతో వేసుకుంటే ఎలా పనిచేసిందో, చిన్న మాట దేవుని మాట వింటే విశ్వాసాన్ని పుట్టిస్తుంది, ఆ విశ్వాసాన్ని స్థిరపరుస్తుంది. చదవండి రోమా 10:17. వినటం వలన కాగా విశ్వాసము వినుట కలుగును. వలన విశ్వాసము కలుగును. వినుట ఆ వినటం కూడా క్రీస్తుని ఏం గురించిన చేయాలంటే అబద్ధాల మాటలు కాదు, బైబిల్లో లేని మాటలు కాదు. ఏంటట? క్రీస్తుని గూర్చిన మాట వలన క్రీస్తును కలుగును. గూర్చిన ప్రకటన. యేసుక్రీస్తు మన కొరకే మరణించారు, సమాధి చేయబడ్డారు, తిరిగి లేపబడ్డారు. మరణము, సమాధి, పునరుద్ధాల గురించిన వాక్యాన్ని వింటే ఎవరికైనా శక్తి వస్తుంది. కీర్తన 107:90 అంటారు, వాక్యం మనుషులను బాగు చేసేదట. తీయొద్దులండి, ఒకటి తీయండి, 119:50 తీయండి. వాక్యం అనుకున్నా నేను ఎందుకు మనం ఏం వింటున్నామో దాని కెపాసిటీని చెప్తున్నా ప్రియులారా. ఎందుకో మీకు పరిచయం చేస్తాను ఈరోజు. 119 అధ్యాయం. నీ వాక్యములను బ్రతికించి ఉన్నది. ఇందాక పాట పాడారు ఎవరో, ఇంతకుముందు ప్రతిరోజు పాడతామంటే ఏం పాట అది? నీ వాక్యమే నన్ను బ్రతికించును, బాధలలో నెమ్మదినిచ్చును. ఈ పాత పాటలు ఎందుకంత ఇష్టపడతారో తెలుసా ఎవరైనా? ఇవి వాక్యం నుంచి పుట్టుకొచ్చినాయి. ఈ లోక సంబంధమైన కొన్ని పాటలు ఉంటాయా, భయంకరంగా ఉంటాయి. ఈ పాటల్లోంచి, వాక్యంలోంచి కాదు, బైబిల్లోంచి కాదు, మనుషుల ఊహల్లోంచి పుట్టుకొచ్చిన చెత్త పాటలు ఉండబట్టే ఎవరికి వినబుద్ధి కాదు. సంగీతం ఉన్నప్పుడే వినగలం, కానీ వాటిని పాడలేం. కానీ ఈ పాట చూడండి, నాకు తెలిసి 30 ఏళ్ళుగా వింటున్నా ఈ పాట, ఇంకెన్నాళ్ళు వింటాను. మీరు ఎంతకాలంగా వింటున్నారు? నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అదే కదా అక్కడ ఉంది. మన వాక్యం, మనం వినే వాక్యం ఎలాంటిది అంటే, వాక్యంలోంచి పాటలు పుడితే వాటికి జీవం ఎక్కువ. ఎందుకంటే వాక్యానికి జీవం ఎక్కువే. వాక్యానుసారంగా వ్రాయబడిన, తయారు చేయబడిన, పాడబడిన పాటలు కూడా జీవం కలిగిన ఎన్నో సంవత్సరాలు నిలవ ఉంటాయి అలాగా మనుషుల హృదయాల్లో. కొత్త పాటలు ఎవరు జ్ఞాపానికి రావు. చూడండి, పాత పాటలకు టక్మని వచ్చేస్తాయి నాలుగుకి. పాటలు రానోళ్ళు కూడా పెదవులు గలుపుతారు. ఎందుకు? ఆ పాటలు విని విని విని. వాక్యం ఎలాంటిదంటే బ్రతికించేది, బాధల్లో నెమ్మదినిచ్చేది. అంటే నేను వాక్యాన్ని ఒక కెపాసిటీ మీకు ఏమేమి చెప్పాను? ప్రపంచాలను నిర్మించగలిగేది అని చెప్పాను. పదునైన వాక్యం శోధించదట. ఇందాక మనం 4:12 హెబ్రీలో చదువుకున్నాం కదా, 2 అంచులు ఎటువంటి ఖడ్గం గల కాటి కంటే పదునైనది, లోపల మూలుగుల్లో సహా లోపలికల్లా వెళ్ళి శోధించి మన పాపాన్ని మనకు శోధించడం అంటే వెంటబడి వేధించడం అని కాదు. శోధించడం అంటే పరిశోధించి, అవును కదా, అరే నేను ఎలా ఉన్నాను, అయ్యో నేను ఎలా ఉన్నాను, నా మాట ఎలా ఉంది, నా జీవితం ఎలా ఉంది, అమ్మో ఆయన అడుగుతాడేమో, అమ్మో ఆయన లెక్క చూస్తాడేమో, అమ్మో ఆయన లెక్క కడతాడేమో, ఆయన త్రాసులో నిలబెడతాడేమో, ఒకవేళ నేను తక్కువ దూకుతానేమోనని మనల్ని పరిశోధింపజేసి, మనకి బుద్ధిని, జ్ఞానాన్ని కలుగు చేసి, మనకు భయాన్ని కలుగు చేసి సరిచేసేది. శోధించడం అంటే ఊరికి వెంటబడి ఈ లోకంలో వాళ్ళు వేధించినట్టుగా భర్త భార్యనో, భార్య భర్తను శోధించి శోధించి చంపుతుంటారు. శోధించడం అంటే అది పరిశోధించి మనల్ని బాగు చేసేది. ఇంత కెపాసిటీ కలిగిన వాక్యాన్ని, ఇప్పుడు మనం వింటున్న వాక్యానికి ఉన్న శక్తిని మీకు పరిచయం చేశాను. అంత గొప్ప వాక్యం, ప్రపంచాలను కలుగు చేసిన వాక్యం. ఆగు అంటే సముద్రాన్ని ఇసుకతో ఆపేసినటువంటి వాక్యం. కలుగునుగాక అంటే ఆకాశ మహాకాశాలను కలుగు చేసిన వాక్యం. లోతు కొలువలేని సముద్రాన్ని ఇసుకతో ఆపేయగలిగిన వాక్యం. హృదయాలను బాగు చేసే వాక్యం. పరిశోధించి మనుషులను, ఆత్మలను కట్టే వాక్యం. అంత గొప్పది కదా. అంత గొప్ప వాక్యం కొంతమందిలో పనిచేస్తుంది, కొంతమందిలో పనిచేయట్లేదు. చూద్దామా ఇప్పుడు ఈ వాక్యం? అంత గొప్ప వాక్యం కొంతమందిలోనేమో పనిచేస్తుంది, కొంతమంది దగ్గరికి వచ్చేసరికి పనిచేయట్లేదు. మరి ఎందుకు? పరిశీలిద్దామా? నేర్చుకుందాం. మన బాగు కోసమే, ఎవరి మెప్పు కోసమో కాదు, లేదంటే ఎవరి గొప్ప కోసమో కాదు, లేదంటే ఎవరినో కోపట్టడానికో కాదు. ఈరోజు మనల్ని బాగు చేయడానికి. లోకాసు వార్త 19వ అధ్యాయం 1 నుంచి 9 వచనం చదవద్దులేండి, మీ దగ్గర మీ కళ్ళ ముందు పెట్టుకుని. అందులో ఒకరు ఉన్నారు. ఎవరో చూడండి. కనపడ్డా? పొట్టిగా ఉంటాడు, కాస్త సరిగ్గా చూస్తేనే కనపడతాడు. పొట్టిగా ఉంటాడు, ఆయన పేరు పొట్టి చెక్కయ్య. యేసుక్రీస్తు వారు ఆ రోడ్లో వస్తున్నాడని తెలుసుకున్నాడు. చూద్దాం అసలు ఆయన ఏంటో, అందరూ వింటున్నారు, తెగ చెప్తున్నారు. ఈయన ఎలాంటోడు? ఈయన భయంకరమైన వడ్డీ వ్యాపారం చేసేవాడు. వడ్డీ వ్యాపారం అనకూడదు, సుంకరి. మామూలు సుంకరి కాదు సుమా, రోమా ప్రభుత్వం తరఫున నియమించబడిన యూదా జాతి సుంకరి. ఈయన అధికారాన్ని ఉపయోగించుకొని
ముసలి ముతక తేడా లేదు, చిన్న పెద్ద తేడా లేదు, బేదోళ్ళ ధనికుల తేడా లేదు. వాడు నోటికొచ్చినంత చెప్తాడు పన్ను. మీ ఇంటి పన్ను ఎంత, ఇప్పుడు మీ కరెంటు బిల్లు ఎంత అని వాళ్ళు వేసి వెళ్తారే, మీ ఇంటి పన్ను ఎంత, మీ వాటర్ పన్ను అన్నీ, ఇగో మీరు పొలం వేసుకున్నారా, మీ పశువులు ఉన్నాయా, ఇంత పన్ను కట్టాల్సిందే. నోరు మూసుకు, లేకపోతే ఊరుకోడు. ఆడేమన్నా సరే రోమా ప్రభుత్వం వస్తుంది. ఎందుకంటే వీడు వాళ్ళకి డబ్బులు ఇస్తాడు ప్రతి నెల, చేతికి వచ్చినంత సంపాదించుకుంటాడు. అంత భయంకరుడు. యేసుక్రీస్తు వారిని చూడగోరాడు, కనపడలా. ఏం చేశాడట, పక్కన ఏమన్నా మేడి చెట్టు ఎక్కాడు. ఇప్పుడు మనం వాక్యాన్ని చదువుకోవాలనుకుంటే యేసుక్రీస్తు వారికి జక్కయ్యకి మధ్య ఏం జరిగిందనేది తెలుసుకుంటే జ్ఞానం కలిగిన సేవకుడు అవుతాడు. మేడి చెట్టు గురించి మాట్లాడేవాడు ఏమవుతాడో మరి మీకే తెలియాలి. మేడి చెట్టు ప్రసంగాలు చెప్తారు చాలామంది. మేడి చెట్టు ఎంత గొప్పదంటే అని మొదలు పెడతారు. యేసుక్రీస్తు వారే గొప్పవారైతే యేసుక్రీస్తుని కన్న తల్లి మరియమ్మ ఎంత గొప్పదో తెలుసా అని ఒక సంఘం బయలుదేరింది. మేడి చెట్టు ఎంత గొప్పదో తెలుసా అని మేడి చెట్టు ప్రసంగికులు బయలుదేరారు. కానీ మనం బుర్ర కాస్త ఉపయోగించి వాక్యం పట్ల భయభక్తులు ఆసక్తి కలిగి జక్కయ్యకి యేసుక్రీస్తుకి మధ్య ఏం జరిగింది అంటే, యేసుక్రీస్తు వారు జక్కయ్య రా ఈరోజు మీ ఇంట్లో పని ఉంది అన్నాడు. జనం అనుకున్నారు, అబ్బా వీడు పాపి కదా వాళ్ళ ఇంటికి వెళ్తున్నాడు అని కొందరు అనుకుని ఉంటారు. ఏం డబ్బులు బాగున్నాయి, ఎంత డబ్బులు వసూలు చేసుకుంటాడో, ఎంత పన్ను తీసుకుంటాడో అని కొందరు అనుకున్నారేమో. కానీ ఏం జరిగింది, యేసుక్రీస్తు వారు ఈయన మాట్లాడాడు. ప్రతి చివరి 8-9 వచనాలు చదవండి, ఏముంది అక్కడ. జక్కయ్య నిలువబడి, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో సగం బీదలకు ఇచ్చుచున్నాను. యేసుక్రీస్తు వారు వెళ్ళి ఆయన ఆస్తిపాస్తుల గురించి మాట్లాడలేదట. నాకెంత ఇస్తావు, నీకెంత తీసుకుంటావు అని అడగలేదట. సంపాదించి మొత్తం ఏం చేసుకుంటావు, నేను బోలెడు పరిచర్య చేస్తున్నాను, పెద్ద పెద్ద సంఘాలు కట్టాలి, చాలా మందికి భోజనాలు పెట్టాలి, మరి ఎంత ఇస్తావేటి కానుక అని అడగలేదట. ఏం చెప్పుంటారు చెప్పండి, ఏం చెప్పుంటాడు జక్కయ్య గారికి యేసుక్రీస్తు వారు? వాక్యం చెప్పుంటాడు. చచ్చిపోతే నరకానికి పోతావు అని చెప్పుంటాడు. నిన్ను రక్షించడానికి నేను వచ్చానని చెప్పుంటాడు. వెంటనే అర్థమైంది, మనసు మారింది. లేచి నిలబడి ఏమన్నాడు, ఇదిగో ప్రభువా, నా ఆస్తిలో నేనెవని యొద్ద నేను అన్యాయముగా ముందేం చెప్పాడు, సగం ఆస్తి బీదలకు ఇస్తానన్నాడు. ఉర్రూతలోకి పోయాడు. దేవుని వాక్యాన్ని విని రోమాలు లెక్కపడుచుకున్నాయి, భయపడిపోయాడు, పులకించిపోయాడు. అబ్బాబ్బాబ్బా ఎంత మంచి అవకాశం నాకుంటే, యుగయుగాలు దేవుని సన్నిధిలో బ్రతకటానికి మంచి అవకాశం ఉంటే ఈ ముష్టి 30, 40, 50 ఏళ్ల కోసం ఎందుకింత కకృతిపడి సంపాదించుకుంటున్నాను? ఇదిగో ప్రభు నాకు దబ్బా ఈ సంపాదన సగం బేదలకు ఇస్తున్నాను అన్నాడు. అప్పటి వరకు భయంకరమైన సంపాదన పిచ్చితో ఉన్న జక్కయ్య, సంపాదనే ధ్యేయంగా బ్రతికిన జక్కయ్య, మనుషులను పీడించి జాలి దయ లేకుండా పన్ను వసూలు చేయగలిగిన మొండివాడైన జక్కయ్య ఏమన్నాడంటే, యేసుక్రీస్తు ఒక మాట చెప్తే, కొద్దిసేపు ప్రసంగం చేస్తే, జీవితాన్ని మార్చే చక్కని మాటలు బోధిస్తే సగం బేదలకు ఇస్తానన్నాడు. మళ్ళా ఇంకోటి ఏమన్నాడు తెలుసా, నేను ఎవరినైనా అన్యాయం చేసి సంపాదిస్తే వాడికి పావలా తీసుకుంటే రూపాయి ఇస్తా, రూపాయి తీసుకున్న వాడికి 4 రూపాయలు ఇస్తా ప్రకటించేశాడంటే, వచ్చి అడగండి రా బాబు, నాకు గుర్తులేదు ఎంతమందిని మోసం చేశానో, అయ్యా మోసపోయిన వాళ్ళంతా నన్ను అడగండి అయ్యా, రూపాయికి 4 రూపాయలు ఇస్తానని పబ్లిక్ అనౌన్స్ చేస్తున్నాడు. ఒక భయంకరమైనటువంటి మోసం చేసే, వడ్డీలు పుచ్చుకునే, లంచాలు పుచ్చుకునే జక్కయ్య దగ్గరికి వస్తే అలా పనిచేసి రక్షణను వచ్చింది. ఇదే వాక్యం యోధా అని ఒక ఆయన ఉన్నాడు, ఇస్కరియోతు యోధా. ఎవరైనా యేసుక్రీస్తు వారి అపొస్తలులైన 12 మందిలో ఒకడు. పైగా అందరికంటే పెద్ద పదవి ఆయనకి. ఏం పదవి చెప్పండి? మన ప్రభుత్వంలో బాగా ముఖ్యమంత్రి తర్వాత బాగా దేశాన్ని పరిపాలించడానికి, అభివృద్ధి పదంలో నడిపించడానికి, అన్ని రకాల అభివృద్ధి కార్యక్రమాలు జరిపించడానికి అత్యవసరమైన విలువ కలిగిన పదవి ఏది చెప్పండి మీరు? ఎస్, ఆర్థిక శాఖ, ఫైనాన్స్ మినిస్టర్. ఈ ఫైనాన్స్ మినిస్టర్ ఎవరు? యేసుక్రీస్తు వారి సంఘంలో అపొస్తలుల్లో ఈడే. ఎక్కడికి పోయినా డబ్బు సంచి మూట కట్టుకుని తిరిగేవాడు, విపరీతమైన డబ్బు పిచ్చి. అందరం కలిసి తినేవాడు, వీడొక్కడే తినేవాడు, తనివి తీరేది కాదు. 3.5 సంవత్సరాలు వెంట పెట్టుకుని వాడు తింటున్నాడని తెలిసినా కూడా భరించాడు యేసుక్రీస్తు వారు. అంత గొప్ప ఈ రక్షణకు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసిన యోధా దగ్గర ఏమైపోయింది? అపొస్తలుల కార్యాల గ్రంథం 1వ అధ్యాయం 25వ వచనంలో ఏం రాయబడిందంటే,
భయంకరంగా మోసపోయాడు, నడిమికి బద్దలైపోయి చచ్చిపోయాడు, 30 వెండికాసులు కక్కుర్తిపడి యేసుక్రీస్తుని నమ్ముకున్నాడు. ఆడి గురించి ఏం రాయబడింది? 1:25 అపొస్తలుల కార్యాల గ్రంథం. తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి తన చోటికంటే వాస్తవంగా పుట్టి పెరిగిన స్థలం మన పుట్టిల్లు అనమాట. ఏంటిది? మన అందరికీ పరలోకం. ఆయనకు కూడా అదే, తన చోటు అదే వాస్తవంగా. అక్కడికి పోవటానికి ప్రయాణం మొదలుపెట్టి 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి తప్పిపోయాడట. ఏమైపోయాడు? చదవండి, పూర్తి చేయండి ఆ వాక్యాన్ని. ఈ పరిచర్యలోను అపోస్తలత్వములోను పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకున్నావు. అదే చెప్పిన వాక్యమే చదవండి. యూదా తప్పిపోయి పోగొట్టుకున్న ఈ పరిచర్యలోను. పోగొట్టుకున్నాడు, తప్పిపోయాడు. ఒక్క ప్రసంగం చేస్తే యేసుక్రీస్తు వారు స్వయంగా ఒక్క మాట చెప్తే ఆస్తి మొత్తాన్ని పంచేశాడు జక్కయ్య. అదే యేసుక్రీస్తు వారు 3.5 సంవత్సరాలు పరిచర్య చేసి వెంట పెట్టుకుని మనకి బోధించి ప్రతి ప్రసంగంలోనూ ఉన్నాడు. ఒక్క ప్రసంగం కాదు, ప్రతి మీటింగ్లోనూ ముందున్నాడు. ఎందుకంటే కలెక్షన్ కింగ్ ఆయన. ప్రతి చోట డబ్బులు వసూలు చేసుకుని బ్యాగులు వేసుకునేవాడు. ఇక్కడ పోయిన చోటల్లో రొట్టెలు కొనడానికి, మన పడవెక్కినప్పుడు ఏదన్నా వాళ్ళకి ఇవ్వటానికి, లేదంటే ఎక్కడికి పోయినా సరే ఆహారాన్ని కొనుక్కోవటానికి ఖర్చులు పెట్టేది ఈయనే. యేసుక్రీస్తు ఎప్పుడు ఆ డబ్బు సంచి పుట్టుకుని ఎరగడు, డబ్బులు తీసుకుని ఎరగడు. మొత్తం ఆయన చేతిలోనే ఉండే. 3.5 సంవత్సరాలు వెంట పట్టుకుని తింటే యేసుక్రీస్తు వారు ప్రతి మీటింగ్లోనూ ఉన్నాడు. ఒక్క మీటింగ్ కూడా మిస్ అవ్వాల. అంత గొప్ప మాటలు అన్నీ విన్నవాడేమో తప్పిపోయాడు, లంచగొండి అయినాడు. ఒక్క ప్రసంగానికి ఒక ఆయన మారు మనసు పొంది ఆస్తిని పంచాడు. ఓకే, రైట్. ఇప్పుడు యేసుక్రీస్తు తర్వాత అపొస్తలులు ఏర్పరచబడ్డారు. యేసుక్రీస్తు తర్వాత ప్రసంగించినటువంటి మొట్టమొదటి ప్రసంగకర్త ఎవరు చెప్పాలి? ఏమో మొట్టమొదటి ప్రసంగం చేసిన వారు ఎవరబ్బా? యేసుక్రీస్తు తర్వాత పెంతెకొస్తు పండుగ రోజు ఆత్మ దిగినప్పుడు పేతురు గారు, అపొస్తలుల కార్యాల గ్రంథం 2వ అధ్యాయం 41వ వచనం. పేతురు గారు ప్రసంగిస్తే ఆ రోజు మారు మనసు పొంది ఎంతమంది అట చూడండి ఒకసారి. కాబట్టి వాక్యం అంగీకరించిన వారు బాప్తిస్మం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి. చూడండి, మీరు బాగా అర్థం చేసుకోవాలి. పేతురు గారు యేసుక్రీస్తు వారి తర్వాత ఆయన మరణించి సమాధి చేయబడి పునరుద్ధానం జరిగిన తర్వాత పెంతెకొస్తు పండుగ రోజున ఆత్మ పరిశుద్ధాత్ముడు అందరి మీదకి వచ్చిన తర్వాత మొట్టమొదట పేతురు గారు ప్రసంగిస్తే 3,000 మంది సంఘాల్లో చేర్చబడ్డారు. పులకించిపోయారు, దిమ్మ తిరిగిపోయింది వాళ్ళకి. వరి బాబు, ఏంటి ఇంత వాక్యమా? అమ్మో, ఇంత శక్తి కలదా ఈ వాక్యం? మనం ఎంత పాపంతో ఉన్నామని వాళ్ళకి వాక్యం, వాళ్ళ పాపాన్ని వాళ్ళకి జ్ఞాపకం చేసింది. పరిశుద్ధులుగా మారకపోతే లాభం లేదని తెలియపరిచింది. బాప్తిసం తీసుకోకపోతే బ్రతికే లేదని అర్థం చేయించింది. వెంటనే 3,000 మంది ఒకరోజు ఒకరిద్దరు కాదు, ఈ భూమి మీద రికార్డు బ్రేక్ అది ఇంతవరకు చేసిన వాడు లేడు. ఒక్క ప్రసంగం 3,000 మందికి బాప్తిసం ఇచ్చిన మొనగాడు లేనేలేడు ఇంతవరకు. చెప్పుకుంటారు వాళ్ళు బాప్తిసం ఇచ్చి, వీళ్ళ బాప్తిసం ఇచ్చి, వాళ్ళ దగ్గర కొంతమందిని, వీళ్ళ దగ్గర కొంతమందిని లాక్కొని 1,00,000 మందిని పోగేసుకుని మాది 1,00,000 సంఘం ఎంతో తెలుసా? మేము బాప్తిసం రోజు 30-40 వేల మందికి రొట్టె పంచుతామంటారు. ఎక్కడ బాప్తిసం పొందారని ఆ 30-40 వేల మందిని అడిగితే ఎవడెవడో ఎక్కడి నుంచో రక్షించబడ్డాడు. కర్మగాలి మాయ మాటలకు లోబడి వాళ్ళు మాయ చేసి బురిడి మాటలు చెప్పి, దొంగ మాటలు చెప్పి ఆకర్షించి వీడు అందరూ కలిసి ఒక చోట చేరారు. కానీ 3,000 మంది నిజంగా వాక్యానికి మారు మనసు పొందిన ఒకే ఒక సందర్భ చరిత్రలో బాప్తిసం తీసుకొని ఎవరైనా పేతురు గారు ప్రసంగం చేస్తేనేమో 3,000 మంది చేర్చబడ్డారు. అపొస్తలుల కార్యాల గ్రంథం అక్కడే ఉన్నారు కదా మీరు, 7వ అధ్యాయం 59వ వచనం ఒకసారి చూడండి. 7:59. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా నా ఆత్మను చేర్చుకొనమని స్టెఫను పలుకుచుండగా వారు అతన్ని రాళ్లతో కొట్టిరి. ఇక్కడ ఎవరో తెలుసా ఈయన పేరు? ఎవరైనా? స్టెఫన్ గారు. స్టెఫన్ గారు సేమ్ పేతురు గారు చెప్పినటువంటి మాటలే ప్రకటిస్తూ యేసుక్రీస్తునే మా గురించి మాట్లాడుతూ ఉంటే విన్న వాళ్ళందరికీ ఆ రోజేమో మారు మనసు కలిగింది పేతురు గారు మాట్లాడుతుంటే. స్టెఫన్ గారి సందర్భంలో స్టెఫన్ మాట్లాడుతుంటే ఉన్నటువంటి చుట్టుపక్కల విన్నవారు యూదులందరికీ మారు మనసు కలగల. ఉక్రోషం వచ్చింది, కోపం వచ్చింది, తట్టుకోలేంత ఆవేశం వచ్చింది. మనల్ని అవమానపరుస్తున్నాడు రా వీడు, మనల్ని చులకన చేస్తున్నాడు రా వీడు అని రాళ్లతో కొట్టి చంపారు. తెలుసా రాళ్లతో కొట్టి చంపడం ఎంత భయంకరమైన శిక్ష?
ముక్కు పగులుతుందో, ముఖం పగులుతుందో, ఎక్కడేం తగులుతాయో తెలియదు, కన్ను చుట్టబోతుందో తెలియదు, పెదలు పగులుతాయో తెలియదు, పళ్ళు రాలుతాయో తెలియదు, ఎక్కడెక్కడ తగులుతాయో తెలియదు. రోమ ప్రభుత్వం వేసినటువంటి, యేసుక్రీస్తు వారికి వేసినటువంటి ఆ శిలువ శిక్ష ప్రపంచంలోనే అత్యంత భయంకరమైన శిక్ష అయితే, యోధా చరిత్రలో రాళ్లతో కొట్టి చంపడం అత్యంత భయంకరమైన శిక్ష. భయంకరంగా చచ్చిపోయిన తర్వాత కొడుతూనే ఉంటారు రాళ్లతోటి, అంత దుర్మార్గం కొట్టి చంపుతారు. ఇప్పుడు చెప్పండి, పేతురు గారు ప్రసంగం చేస్తేనేమో 3000 మంది చేర్చబడ్డారు సంఘంలో. స్టెఫన్ గారు వాక్యం చెబుతుంటే రాళ్లతో కొట్టి చంపారు. ఇప్పుడు నేను అడుగుతాను మిమ్మల్ని, ఇప్పుడు వాక్యం పొరపాట, వినే రిసీవ్ చేసుకుని గ్రహించే మనుషుల పొరపాట చెప్పండి? అదేంటి? నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బట్టి మరలా మమ్మల్ని అడుగుతాను ప్రశ్న. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, దాదాపు 2-3 ఏళ్ల క్రితం ఇప్పుడు చెప్పినట్టున్నాను, నాకు గుర్తులేదు, మళ్ళీ ఇంకోసారి చెప్తా. ఈ మధ్యకాలంలో మర్చిపోయాను నేను కూడా దీన్ని. మీరు చాలామందికి అనారోగ్యం వస్తుంది, జ్వరమో లేదంటే నీరసమో లేదంటే ఎండాకాలంలో మరి ముఖ్యంగా వడదెబ్బలకి ఇమ్మీడియట్గా హాస్పిటల్కి తీసుకెళ్ళగానే మిమ్మల్ని పడుకోబెట్టేసి ఓ చేతికి ఒకటి ఎక్కిస్తారు. ఏంటిది అది? దేనికది? దేనికి సెలైన్ ఎక్కించేది? మనకు నీకు ఎక్కించినట్టున్నారు, అవునా? నీకు కూడా ఎక్కించినట్టున్నారుగా, బాగా మీ అందరికి అలవాటే కదా. దేనికి అది? తక్షణ శక్తి. శరీరంలో బాగా నీరసం వచ్చేసి ఏమి తిన్నా కూడా శక్తి రాదు, తినగలిగే పరిస్థితి మనలో ఉండదు. అందుకని ఇమ్మీడియట్గా మనిషి వైద్యానికి ప్రతిస్పందించాలంటే తర్వాత జరిగే వైద్యం, ఇంజక్షన్లు, ట్యాబ్లెట్లు అవన్నీ పనిచేయాలంటే ముందు శక్తి అవసరం. ఆ శక్తి ఇమ్మీడియట్గా తక్షణమే దేని ద్వారా వస్తుంది అంటే సెలైన్ ద్వారా కదా. ఇప్పుడు ఈ సెలైన్ ఎట్లా ఎక్కిస్తారు? శరీరంలో ఏ భాగానికి ఎక్కిస్తారు? నరాలకు ఎక్కిస్తారు. ఏమి? గబగబా మూత తీసేసి గుట్ట 2 గుట్టలు మింగేస్తే కడుపులోకి వెళ్ళిపోద్ది కదా. చట్లాగా ఏమి? అదేంటి? నరాలకు ఎక్కిస్తేనేమో రక్షణ వస్తుంది, కడుపులోకి పోతే ప్రమాదం వస్తుంది, రియాక్షన్ అవుతుంది. ఖచ్చితంగా మనిషి మళ్ళీ కొత్త వైద్యం చేయాలి. వాడికి డాక్టర్లకు కూడా ఏం చేయాలో తెలియదు. ఇదేంట్రా బాబు, వీడు నేను సెలైన్ ఎక్కిస్తుంటే, సార్ అది ఎక్కేసరికి గంట పట్టుద్ది, చిన్నగా ఎక్కిస్తున్నారు మీరు, నాకు విసుగు పడుతుంది, నాకు ఇవ్వండి నేను తక్కువని తాగేస్తానని చెప్పేసి వాళ్ళ చేతుల నుంచి లాగేసుకుని మూత కొరేసి గుట్టగొట్ట మింగేస్తే రియాక్షన్, జబ్బు రెట్టింపు అవుద్ది. అదేంటి? నరాల్లోకి ఎక్కించాల్సిందే కదా. మీరు కడుపు నొప్పితో హాస్పిటల్కి వెళ్ళారండి, డాక్టర్ గారు టక 2 బిళ్ళలు ఇచ్చేసి, నాయన ముందు బిళ్ళలు మింగేసాయి, ముందు కడుపులో దగ్గర అన్నాడు అనుకో. ఎలా మింగుతారు? ఎక్కడికి వేస్తారు? నోట్లోకి వేసుకుంటే కడుపులోకి వెళ్ళిపోయింది, పని చేసింది కదా. ఇప్పుడు నేను అంటాను, నాకు చెవి నొప్పి వచ్చింది, ముక్కు నొప్పి వచ్చింది. ముక్కు నొప్పి అంటే ఏంటి? ముక్కుకు వచ్చే నొప్పి పేరు తెలుగులో చెప్పండి, జలుబు. చెవి నొప్పి పేరు చెవి పోటు కదా. చెవి నొప్పి వచ్చింది, టకామని 2 టాబ్లెట్లు వేసుకోండి తగ్గిపోద్ది అన్నాడు. ఇప్పుడు నేను నోట్లో వేసుకొని మింగేసానా, చేత చెవులో వేసుకొని మింగలనా? చెప్పండి కాస్త. నాకు చెవుడు ఉంది, నాకు ముక్కు జలుబు చేసింది. ముక్కు నొప్పి అంటే ముక్కు జలుబు అనమాట దాని పేరు. ముక్కు నొప్పిగా ఉందండి, జలుబు చేసిందని అన్నాడు. టకామని 2 టాబ్లెట్ ఇచ్చాడు, ముందు అర్జెంటుగా వేసుకున్నాడు. ముక్కులో వేసేసుకొని నీళ్లు మింగేశాను అనుకో, ఏమవుద్ది నాకు? ఎక్కడ వేసుకోవాలి? అదేంటి? సెలైన్ అయితేనేమో చేతులకే నరానికే ఎక్కించాలట, ట్యాబ్లెట్లు అయితేనేమో ఏమైనా నోట్లో వేసుకోవాలంటే. కడుపుకు నొప్పి కడుపులో వేసుకున్నప్పుడు ముక్కు నొప్పికి ముక్కులో వేసుకుంటే తప్పేంటి? తేడా అర్థమవుతుందా? కామెడీ చేస్తున్నానని నేనేమన్నా, చాలా సీరియస్ మ్యాటర్ చెప్తున్నాను మీకు, సరదాగా గుర్తు పెట్టుకునేటట్టుగా. ఎంత సరదా, ఎంత సింపుల్ చెప్పగలగటం కూడా దేవుని కృపే. ఏ ట్యాబ్లెట్ని ఎలా తీసుకోవాలో అలా తీసుకుంటేనే పనిచేస్తుంది. నరాలకు ఎక్కిస్తేనే సెలైన్కి విలువ, నోట్లో పోసుకుంటే ప్రమాదం. కడుపులోకి వేసుకుంటేనే పనిచేస్తుంది ట్యాబ్లెట్. ముక్కు నొప్పిన ముక్కులోకి, చెవి నొప్పిన చెవిలోకి వేసుకుంటే పని చేయదు. ఏదైనా కడుపులోకి పంపించాల్సింది కడుపులోకి పంపించాలి, నరాల్లోకి ఎక్కించాల్సింది నరాల్లోకి ఎక్కించాలి. ఇది మీకు అర్థమైతే వాక్యం కూడా ఏ వాక్యానికి ఎలాంటి విలువ ఉందో, ఏ వాక్యానికి అర్థం ఏంటో ఆ వాక్యాన్ని అలా రిసీవ్ చేసుకుంటే బాగుపడతాం. వాక్యంలో లోపం లేదు, వాక్యంలో లోపం లేదు.
సెలైన్ పగలగొట్టు నోట్లో వేసుకుని మళ్ళా హాస్పిటల్కి వస్తే సెలైన్ లోపమా, సెలైన్ మింగినబడి లోపమా? వాక్యం కూడా అంతే, విని అర్థం చేసుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా దుర్వినియోగం చేసుకుంటే వాడి తప్పే తప్ప వాక్యం తప్పు కాదు. యేసుక్రీస్తు వారు చెబితే పొట్టి చెక్కయ్య మారాడంటే వాక్యానికి ప్రతిస్పందించాడు, వాక్యానికి లోబడ్డాడు, అందుకే రక్షణ వచ్చింది. 3.5 సంవత్సరాలు పరిచర్య చేసినా కూడా వాక్యాన్ని వింటున్నాడే కానీ హృదయం తెరవబడలా, లోపలికి పంపించలా. అందుకే తిండిపోతుగా, డబ్బులు సంపాదించుకునేవాడిగా, క్యాషియర్ పోస్టులోనే ఉన్నాడు కానీ వాక్యం పనిచేయలా. అందుకే తలకిందులుగా బద్దలైపోయి చచ్చిపోయాడు. పేతురు గారు ప్రసంగం చేస్తే హృదయాలు తెరవబడ్డాయి, 3,000 మంది మార్చబడ్డారు. అదే వాక్యాన్ని స్టెఫన్ గారు ప్రసంగిస్తే రిసీవ్ చేసుకునే వాళ్ళు వాక్యాన్ని లోపలికి తీసుకోవాలా, అసూయతో రగిలిపోయి రాళ్లతో కొట్టి చంపారు. ఇప్పుడు వాక్యానికి ఏంటయ్యా అంటే రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయము 8-9 వచనాలు. రోమీయులకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 8-9 వచనాలు. త్వరగా. అదేమని చెప్పుచున్నది, వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయంలోనూ ఉన్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. వాక్యం ఎక్కడుందట? నోట్లో ఉంది, హృదయంలో ఉంది. కొంతమందికి హృదయంలో లేదు, నోట్లో మాత్రమే ఉంది. పెద్ద పెద్ద ప్రసంగాలు చెప్పేస్తారు, రెఫరెన్సులతో సహా చెప్పేస్తారు వాక్యాన్ని. ఒక్కోసారి భయం వేసింది, నాకైతే చాలామందిని చూస్తే భయం. నేను అన్ని రెఫరెన్స్లు వాడలేను. కొంతమంది వాళ్ళ పిల్లలు కూడా ఉంటారు, వాళ్ళలో చాలామంది టకా 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 చెప్పేస్తారు. ఆ వాక్యం ఎలా ఉంది, ఈ చోట ఎలా ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇక్కడ ఎలా ఉందని. నోట్లోనే ఉంది వాళ్ళకి వాక్యం, హృదయంలోకి వెళ్ళాల. కొంతమందికి హృదయంలో కూడా ఉంటుంది. ఒకసారి పౌలు గారు వాక్యం చెప్పడానికి సముద్ర తీర ప్రాంతంలో చిన్న మీటింగ్ పెడితే ఒక స్త్రీ వాక్యం వింటూ ఉందట. లూదియా ఆమె పేరు. హృదయం తెరవబడిందట. అపొస్తలుల కార్యాల గ్రంథం 10లో ఉన్నారుగా, 16-14 పక్కన ఒక మాటను చదవండి. భర్త, పిల్లలు ఉన్నారు. వెంటనే మారు మనసు వచ్చేసింది. వెంటనే పౌలు గారి దగ్గరికి వచ్చాయా, నిజంగా నేను మంచిదాన్ని మీరు అనుకుంటే, మీ సేవకురాలని మీరు అనుకుంటే నా ఇంటికి రండి అని బతిమలాడి సేవకుని ఇంటికి తీసుకెళ్ళి బాప్తిసం తీసుకొని ఆయనకి పరిచర్య చేసింది. 10-14 చదవండి. 16-14 అపొస్తలుల కార్యాల గ్రంథం 16-14. అప్పుడు లూదియను దైవభక్తి గల యొక్క స్త్రీ వినుచుండెను. ఆమె ఉదారంగు పడిన అమ్ము తుయదరై పట్టణస్థురాలు. ప్రభువు ఆమె హృదయం తెరచును గనుక పౌలు చెప్పిన మాటల యందు లక్ష్యముంచి వెంటనే మారు మనసు వచ్చింది. భర్తతో, పిల్లలతో కలిసి బాప్తిసం తీసుకుని పరిచర్య చేసింది. దేవుడు హృదయాన్ని తెరిచాడు. మనలో చాలా మందికి తెరవడానికి అవకాశం ఇవ్వాలి, ఆమె ఇచ్చింది. ఇప్పుడు కూడా నీ హృదయాన్ని తెరవడానికి, నా హృదయాన్ని తెరవడానికి దేవుడు సిద్ధంగానే ఉన్నాడు. వాక్యాన్ని లోపలికి పంపిద్దామని ఆశతో ఉన్నాడు ఆయన. విని మారు మనసు పొందితే బాగుండు నా పిల్లలను అనుకుంటున్నాడు. వాళ్ళ పాపాలు కడిగేసుకుంటే బాగుంది అంటున్నాడు. విర్రవీగుతున్న దుష్టత్వంతో ఉన్నారు అనుకుంటున్నాడు. ఇంత కల్మషంతో ఉన్నారు నా పిల్లలు, ఒక అవకాశం ఇస్తే శుభ్రంగా కడుగుతాను కదా వీళ్ళని, వీళ్ళ హృదయం తెరవబడుతుంది కదా అని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నాడు. మనమేం తలుపులు వేసాం, ఇంత పెద్ద తాళం వేసాం. పోనీ ఆ తాళం చెవిని భద్రంగా పెట్టుకున్నామా? తాళం చెవి ఎక్కడో పడేసాం కనపడకుండా. ఇప్పుడు ఆయనకి కష్టంగా ఉంది, ఆయన వచ్చి తాళం తీయడు. మనమే తాళం తీసి హృదయాన్ని తెరచి, ప్రభువా నా ఆత్మను వెలిగించు నాయన, నా ఆత్మదీపాన్ని వెలిగించు తండ్రి, నా హృదయాన్ని తెరుచు తండ్రి, నా బ్రతుకు బాగలేదు, నాకు అర్థమవుతుంది నీ వాక్యాన్ని బట్టి, నన్ను సరైన దారిలో నడిపించిన ఆయన నువ్వు ఆహ్వానిస్తే హృదయమనడి తలుపు నొద్ద ఏంటన్నాడు ఆయన? బద్దలు కొట్టుకుని రావడానికి ప్రయత్నం చేయటంలా. ఏం చేస్తున్నాడు? నిలబడి ఎదురు చూస్తున్నాడు, తడుతున్నాడు. అమ్మా తల్లి, నా బంగారం, నా బుజ్జి, కుమారుడా, నా బంగారు కొండ, ఒరే నాయన తలుపు తీరా, నేను లోపలికి వస్తానని బ్రతిమలాడుతున్నాడు దేవుడు నిన్ను నన్ను. తలుపులు బద్దలు కొట్టుకొని రావడానికి ఆయనకి ఇష్టం లేదు. ఎందుకంటే సృష్టించిన వాడు ఆయనే, కానీ హృదయపూర్వకంగా ఉంటే మన దగ్గరికి రావాలని ఆశపడుతున్నాడు ఆయన. హృదయం అనేది తలుపునది ఏం చేసి నిలబడి చూస్తున్నాడు. హృదయం తెరవబడడానికి మనం అవకాశం ఇస్తే, వాక్యాన్ని వింటున్నప్పుడు ఆశ్చర్యపోయి, ప్రభువా నా హృదయాన్ని తెరవ్వా అని ఆశపడితే నీ హృదయాన్ని తెరుస్తాడు, తెరిచి లోపలికి వస్తాడు. లూదియా హృదయం తెరవబడింది. కానీ కొంతమందికి ఎంతకాలం ఉన్నా సరే, హెబ్రీ 4:2 చదువుకుని ముగించుకుందాం, అయిపోయింది. హెబ్రీ 4:2
వారికి ఆ. ప్రకటింపబడినట్లు వారికి ప్రకటింపబడినట్లు మనకు మనకును అంటే సువార్త ఆనాడు ప్రకటింపబడెను. ఇశ్రాయేలు జనాంగానికి వేల సంవత్సరాల పాటు ప్రసంగించబడినటువంటి ప్రకటించబడిన అదే వాక్యం 2000 సంవత్సరాలుగా మనకు కూడా ప్రకటించబడుతుంది. అన్ని జనాంగం అంతటికి, ప్రపంచం అంతటికి, ఈ జాతి ఆ జాతి అని లేకుండా ప్రపంచం మొత్తానికి ప్రకటించబడుతుంది. అయితే కానీ వారు వినిన వారితో విశ్వాసము గలవారై ఆ. కలిసి ఉండలేదు గనుక ఆ. విన్న వాక్యము వారికి నిష్ప్రయోజనమైనదట వారికి. ఈరోజు మనకు కూడా అంతేనా? ఎంత వాక్యం చెబుతున్నా ప్రయోజనం లేకుండా నిష్ఫలమైపోతుందా? మనం ఎన్ని సంవత్సరాలుగా తల్లి విపరీతమైన గుడ్లు, మేకలు, కోళ్ళు ఇచ్చి పోషిస్తోంది. వాడు కండలు తిరిగిన దేహంతో బలవంతుడు అవ్వాలని. వాడు ఎప్పట్లాగానే కీళ్ళు అవేంటది పక్షవాతం కూడా కదా, ఇంకోటి ఏంటిది అది పోలియో వచ్చిన వాడికి ఎంత ఆహారం పెట్టినా వాడి కాలు బలపడుతుందా చెప్పండి? లేదు. ఆరోగ్యంగా ఉన్నవాడికి ఆహారం పెడితే వాడి కండలు తిరిగిన దేహంతో ఉంటాడు. పోలియో ఉన్నవాడికి ఎంత పెట్టినా ఉపయోగం లేదు. మనం కూడా అలాగనే పోలియో వచ్చిన రోగుల్లాగా ఉన్నాం. ఎంత వాక్యం ఉన్న నిష్ప్రయోజనం అవుతోంది. హృదయం తెరవబడటం లేదు. ఎందుకంటే విశ్వాసం లేనందున. ఆనాడు వారికి విశ్వాసం లేనందున వారంతా పాడైపోయారు. ఓకే, మంచిది. మరి మన కళ్ళ ముందు జరిగిన చరిత్ర చూస్తున్నాం కదా. చరిత్రకారులు చూసినటువంటి ప్రమాణాలన్నీ మనం వింటున్నాము. మారుమనసు పొంది, రక్షణ పొంది సంఘంలోకి వచ్చాం. ఎంత సేవ చేశారో చూస్తున్నాం, ఎంత మందిని మార్చారో చూస్తున్నాం, ఎటువంటి కఠిన హృదయాలు కరగబడ్డాయో చూస్తున్నాం. మన ముందు తరం వాళ్ళు ఎలాంటి సేవ చేశారు, ఎంత దుర్మార్గులు పరిశుద్ధులుగా మారారు, ఎంత దొంగలు, ఎలాంటి గజ దొంగలు, ఎటువంటి హంతకులు, ఎంత భయంకరమైనటువంటి దోచుకునేవారు, దోపిడిగాండ్రు ఎంత మంది మారారు. మన తరంలో మన ఇళ్ల మధ్య ఎంతమందిని చూస్తున్నామో పచ్చి తిరుగుబోతులు, తాగుబోతులు, భయంకరులు, దేవుని వాక్యాన్ని విని మారబడి పరిచర్య చేస్తూ పరిచర్యలో ప్రాణాలు వదిలి అనేక మందిని చూస్తున్నామే. మరి మనకు లేదా విశ్వాసం? వాక్యం ఎలాంటిదంటే విశ్వాసం ఒక్కసారి నమ్మితే ఆత్మను రక్షించగలిగేది, మన జీవితాలని మార్చగలిగేది, మనల్ని బాగు చేసేది. మనం భయంకరమైన బాధల్లో ఉంటే మనకు నెమ్మదినిచ్చేది, మన శోధనలో ఉంటే మన కడిగి శుభ్రం చేసి ఓదార్పునిచ్చేది ఆ వాక్యం. అదేంటి వాక్యం? అదేనా? మరి కొంతమందిలో పనిచేయట్లేదు. పల్లెటూళ్ళలో మీకు తెలుసు, ఏదైనా రోగం వచ్చిందనుకోండి, ఒరే ఇంతకాలం నాకు చెప్పలేదే, పలానా ఆయన దగ్గర పసర ముందు ఉంది, వెళ్ళి రాపో, మన మనవాళ్ళు తీసుకొచ్చారు. అవునా? మన మనవాళ్ళు తీసుకొచ్చారు, బాగైంది అంటారు. బాగుతుందా లేదా? చాలామంది బాగవుతుంది. కొంతమంది ఏం చెప్తారు, మాకేం పని చేయలేదు అంటారు. అదేంది? పసరు 100 మందిని బాగు చేసిన పసరు, అదే మందు ఒకరిద్దరికి పని చేయలేదంటే అర్థం ఏంటి? పసరులో లోపమా, మందులో లోపమా? వీడేదో పత్తిని తెప్పాడు, ఎవరికి తెలియకుండా తిన్నదన్నది తింటున్నాడు, దొంగతనంగా దొంగ తిండి, చేయొద్దున పని చేస్తున్నాడు, ప్రయాణం చేయొద్దునంటే ఎక్కడెక్కడ తిరుగుతున్నాడు. ఎలా తగ్గుద్ది? మందులో లోపం లేదు, మందును వాడే మనిషిలో లోపం ఉంది. పత్యం చేయకపోతే పని చేయదు. సేమ్ వాక్యం కూడా, వాక్యంలో లోపం లేదు. పేతురు గారు ప్రసంగం చేస్తే 3000 మార్చబడటం ఏంటి? 3000 మంది. అదే వాక్యాన్ని స్టెఫను చెప్తే రాళ్ళతో కొట్టి చంపడం ఏంటి? ఏంటి తేడా? యేసుక్రీస్తు వారు మాట్లాడితే, జక్కయ్య ఆస్తి మొత్తం పంచేస్తున్నా ప్రభు, సగం ఇచ్చేస్తున్నా, ఎవరి దగ్గర నేను రూపాయి తీసుకుంటే 4 రూపాయలు కట్టేస్తున్నా అంటవేంటి? 3.5 సంవత్సరాలు ఆయన చేతి కింద పనిచేసినటువంటి నమ్మకంగా ఉన్నటువంటి యోధ లంచగొండి అయిపోయి 30 వెండి నెలలకు యేసుక్రీస్తు నమ్ముకోవటం ఏంటి? ఇప్పుడు తేడా ఎక్కడుంది? వాక్యంలోనా? సైలెన్స్. వాక్యం ఎక్కడుంది? తప్పు వాక్యంలోనా? కొంతమందిని మారుస్తోంది వాక్యం, కొంతమంది మార్చలేకపోతుంది. వాక్యం లోపమా? కాదు ప్రియులారా, వాక్యంలో లోపం కాదు. వాక్యాన్ని రిసీవ్ చేసుకునే మనుషుల్లో లోపం. నేను విత్తువాని ఉపమానం ఒకటి ఉంది, యేసుక్రీస్తు వారు మాట్లాడిన విత్తువాని ఉపమానం. ఎవరెవరట 4 రకాల విత్తనం జరిగింది. ఎవరెవరట గుర్తుంది ఎవరికైనా? దారి పక్కబడిన విత్తనాలట. ఒక రైతు పొలంలో విత్తనాలు జల్లుకుంటూ వెళుతుంటే దారి పక్కన పడ్డాయట. మత్తయి సువార్త 13వ అధ్యాయం ఈ సంగతులన్నీ దారి పక్కన పడ్డాయట. అవేంటి? పిచ్చుకలు వచ్చి ఎత్తుకుపోయినాయి. అప్పుడప్పుడు వచ్చి కూర్చుంటారు ఇక్కడ, ఏ పండక్కో పబ్బానికో. దారి పక్కబడి విత్తనాలు.
అయిపోయిన దాకా కూడా ఉండలేరు, వచ్చి వెళ్ళిపోతాడు. రెండవది ఏంటట, రాతి నేలను పడి విన్నగానే వెంటనే మారుమనిషి వచ్చేస్తుంది. బాప్తిసం తీసుకోవలసిందే, పరిశుద్ధంగా బ్రతకాల్సిందే, దేవుడి కొరకు ఏదైనా చేయగలిసింది ఉర్రూతులోకి ఇస్తుంది. లోపల వేరు లేదు, ఎందుకంటే రాతి నేల కదా అది, పైన మొలిచింది, తెల్లారేపాటికి మాడిపోయింది అంతే. ఆ వారం బాప్తిసం తీసుకుంటారు కూడా అవసరమైతే. రాతి నేలను పడిన విత్తనాలు, వేరు లేదు. మా దగ్గరకు ఒక జంట వచ్చేవాళ్ళు, ఉదయం వచ్చారు, అర్ధరాత్రి దాకా మా ప్రాణం తిన్నారు, వాక్యం చెప్పించుకున్నారు, మూడు పూట్ల తిన్నట్టున్నారు. ఉదయం, మధ్యాహ్నం, రాత్రికి, సాయంత్రం మళ్ళా కానుకలు పట్టుకుపోయారు, ప్రేమించారు, కావలించుకున్నారు, ముద్దులు పెట్టారు. అడ్రస్ లేరు. మళ్ళీ రాతి నెల పడిన విత్తనాలు ఆ రోజు వరకే, తెల్లారితే మళ్ళీ విత్తనాలు మాడి, ఎందుకంటే వేరు లేదు కదా. మూడో జాతి ఒకటి ఉంది, ఇది విత్తనాలు మొలుస్తాయి కానీ పైన ఏమున్నాయంట, ముళ్ళ పొదలు ఉన్నాయి. ఐహిక విచారములు అన్నాడు దేవుడు, అంటే ఈ లోక సంబంధమైన అవసరాలు. ఇగో చాలామంది ఈరోజు చాలామంది వెళ్ళిపోయారు. కొంతమందికి ఆర్షం గుళ్ళు పూజ చేయించడానికి వెళ్ళారు. ఇక్కడ రావాల్సిన వాళ్ళ జంటల్లోనే కొంతమంది తప్పనిసరి, కొంతమంది ఆపరేషన్లు, కొంతమంది రోగాలు, కొంతమంది అవసరతలు, కొంతమంది అక్కర్లు, కొంతమంది కూలి ఎక్కువ, ఏవేవో కారణాలు. దేవుని వాక్యం కంటే ముఖ్యమైనడు అవును ఐహిక విచారాలు. వాక్యం ఉంటుంది లోపల, కానీ ఈ వాక్యం ఎదిగే కొద్దీ ఆ ముళ్ళ పొదలు అంచేస్తూ ఉంటాయి. ఈ ఒక్కరోజుకైతే ఏం వద్దులే, పద వెళ్దాం, ఈ ఒక్కసారికి ఏం కాదులే, చూద్దాం పద, మానే ఏం కాదులే, రోజు వెళ్తూనే ఉంటాంగా. ఇది మూడవది. నాలుగవది ఏంటట, మంచి సారవంతమైన నేలలో పడిన విత్తనాలు. వీళ్ళు రెగ్యులర్గా ఇక ఏం జరిగినా సరే చర్చి మానేరు, ఎంత అవసరం వచ్చినా వాక్యానికి కట్టుబడే ఉంటారు. అలాగని పరిశుద్ధులా పాపం చేయరా, చాలా బుద్ధిమంతులా అనకండి, పొరపాట్లు ఉంటాయి. అందుకే యేసుక్రీస్తు వారు ఏం చెప్పాడంటే, అందరూ 100% అనలా, 30 గాను, 60 గాను, 100 గాను. అంటే వాడి పరిస్థితులను బట్టి ఒకరోజు కింద పడ్డా మళ్ళీ లేస్తాడు అని. ఈ 30 60 వాడు చివరికి 100గా ఫలించాలి అని. వాక్యము లోపల ఉంటే, వాక్యము మీ నోటిలోనే మీ హృదయంలోనే ఉంది అంటాడు. ఇందా మనం చదువుకున్న రోమా 10:8-9 కదా. అలా ఉంటే, హృదయంలో ఉంటే, నోట్లో ఉంటే 2 రకాలుగా పనిచేస్తుంది. హృదయంలో ఉంటే పరిశుద్ధంగా ఉంచుతుంది, నోట్లో ఉంచితే అనేక మందికి ప్రకటించబడుతుంది. ఎస్, అనేక మందికి ప్రకటిస్తూనే ఉంటాం. హృదయంలో ఉండి, హృదయం నిండి ఉండి దానిని బట్టి మన హృదయంలో వాక్యం నింపుకుంటే వాక్యం మాట్లాడతాం, ప్రకటిస్తాం. విశ్వాసం ఉంటే ఖచ్చితంగా దాన్ని పట్టుకుని ఉంటాం. ఒకవేళ కింద పడటం తప్పు కాదు, మరలా చెప్తున్నా, నాతో సహా పడటం తప్పు కాదు. యేసుక్రీస్తు వారు చాలాసార్లు చెప్పారు, పడిపోతే పెద్ద గొప్ప ఏం కాదు. అయ్యా మా వాళ్ళని మేము ఎన్నిసార్లు క్షమించాలి, 7 మార్లా అని అడిగాడు. అంటే పడిపోతున్నారు, మా కోపం వస్తుంది, ఎన్నిసార్లు క్షమించమంటావు అని. అంటే అర్థం క్షమించబట్టం అంటే అర్థం ఏంటి? పడిపోతేనాక క్షమించేది, తప్పు చేస్తేనాక క్షమించేది. ఎన్నిసార్లు అన్నాడు? ఒక 7 సార్లు చూడండి రా, తర్వాత విడిచిపెట్టండి రా అన్నాడా? 77 మార్లు అన్నాడు. అర్థం ఏంటి? లెక్క పెట్టుకొని 70, 74, 75, 76, 77, 78 అయిపోయింది, ఇక నిన్ను చంపేయటమే, ఉరేయటమే, రాళ్ళతో కొట్టి చంపడం అనే. అంటే అర్థం ఏంటి? పరిపూర్ణంగా, అంటే నువ్వు బ్రతికి ఉన్నంత వరకు క్షమించరా బాబు అని. దీని వెనుక ఇంకొక అర్థం ఏంటంటే, పడిపోయే అవకాశం చనిపోయేంత వరకు ఉంటుందా? ఉంటుంది అని. పడిపోవటం గొప్ప విషయం సంగతి కాదు, తిరిగి లేవకుండా ఉండటమే అది ప్రమాదం. లేస్తే గొప్ప విషయం అదే. పడిపోతే నిలబెట్టేది దేవుని వాక్యం. పొరపాటున పడే అవకాశం ఎవరికైనా ఉందా? ఎవరికైనా ఉంది. నాకొక ముళ్ళుంది 3 సార్లు అడిగాడట. ఏది? ఇంత గొప్ప ప్రసంగం, అందరిలోనూ 14 పత్రికలు రాశాడు ఆయన, మిగతా వాళ్ళకంటే ఎక్కువ పరిచర్య చేశాడు. ఎవరైనా? పరిశుద్ధుడైన పౌలు గారు, నాకు ఒక ముళ్ళుంది తీసే ప్రభువా అంట 3 సార్లు అడిగాడట. దేవుడు ఏమని చెప్పారు? నా కృప నీకు చాలు, ఆ ముళ్ళు తీసివేయబడదు. ఏ ముళ్ళు మనకు తెలియదు, తెలుసుకోవాల్సిన అవసరం కూడా లేదు. ఆయనకి ఏ బలహీనత ఏదో ఒకటి ఉంది. అయినా నాలో ఒక ముళ్ళు, దీని గురించి దేవుడిని అడిగితే నా కృప నీకు చాలును అన్నాడట దేవుడు. అదేంటి 3 సంవత్సరాలు పరిచర్య చేసిన పేతురు గారు చనిపోయిన తర్వాత ఏం తోచక మరలా గోచి పెట్టుకొని వెళ్ళాడు. ఎక్కడికి? చేపలు కాయడానికి. మరలా దేవుడు పిలిచి, పరిశుద్ధుడా నా కుమారుడు రావని పరిశుద్ధాత్మను వరంగా ఇస్తే 3000 మందిని మార్చే ప్రసంగం చేశాడు. చదువులేని ఆయన తలకిందులుగా సిలువ వేసి చంపారు ఆయన చరిత్ర చదివితే.
వాక్యం పడిపోకూడదు. వాక్యం అనేటప్పుడు పడిపోవచ్చు ప్రయాణం చేసేటప్పుడు, కానీ ప్రతిసారి వాక్యం అనే తాడుతో పట్టుకొని లేచి నిలబడి వాక్యం ఎలాంటిదంటే మనల్ని బాగు చేసేది, మనల్ని నిర్మించేది, మనల్ని పరిశుద్ధపరిచేది, మనల్ని కడిగి శుభ్రం చేసి దేవుని ఎదుట నిలిపి ఉంచేది. వాక్యం హిస్సోపు లాంటిది, కడిగి శుభ్రం చేస్తుంది. బండల్ని బద్దలు చేసే సుత్తి లాంటిది వాక్యం. ఈ బండబారిపోయిన ముండిబారిపోయిన హృదయాలని కడిగి శుభ్రం చేసి పగలగొట్టి మెత్తగా చేసి, మెత్తగా అంటే ఉడికేటట్టు కాదు. మీరు అంటారా ఇంకా గట్టిగా ఉంది, ఉడకలేదు, ముదురు మాంసం, ఈ భాష ఉపయోగించకండి. అంటే మంచివారుగా, లోబడేవారిగా మార్చేది. వాక్యానికి ఉన్న శక్తి ఎంత గొప్పదో మనకు అర్థం కావట్లా. అటువంటి వాక్యాన్ని వింటున్నాం ప్రియులారా మనం ప్రతి వారం. అటువంటి వాక్యాన్ని వింటున్నాం ప్రతి వారం. ఎందుకంటే దేవుడు మనల్ని ప్రేమించి ఇంత మంచి వాక్యాన్ని, ప్రపంచాలను నిర్మించగలిగిన వాక్యం మన దగ్గర పనిచేయట్లా, ఆత్మలో రక్షించగలిగిన వాక్యం మన దగ్గర పనిచేయట్లా, కడిగి శుభ్రం చేసే వాక్యం మన దగ్గరికి వచ్చేసరికి కొంతమంది దగ్గరికి వచ్చేసరికి అద్భుతంగా పనిచేస్తోంది, కొంతమంది దగ్గరికి వచ్చేటప్పటికి పని చేయకుండా పోతుంది. వాక్యంలో ఉన్నటువంటి లోపం కాదు, దానిని వాడాల్సిన విధంగా వాడకపోవటమే లోపం. యేసుక్రీస్తు వారిని వరాలిచ్చే స్వామిగా, ఆపదల మొక్కుల వానిగా, అవసరాలు ఆదుకునేవానిగా, పిల్లలు పెళ్లి చేసేవానిగా, మన స్థలాలు అమ్ముకునేవానిగా, లేదంటే మనకు లాభాలను కల్పించేవాడిగా, ఈ విధంగా ఇలాంటి వాడిగా చూసిన వాళ్ళకి దేవుడు అర్థం కాడు. ఎందుకంటే ఆయనకి తెలియకపోయిన అందరినీ కూడా కాపాడుతున్నది ఆయనే, రక్షిస్తున్నది ఆయనే, భోజనం పెడుతున్నది ఆయనే, ఇప్పటి వరకు కాచి కాపాడుతున్నది కూడా ఆయనే. మరి దేనికి నమ్మాలి అంటే ఇంతకు మించిన గొప్ప శక్తి ఆయన ఒకటి ఉంది ఆయన దగ్గర గొప్ప వరం ఒకటి ఉంది, ఎవ్వరూ ఇవ్వలేని వరం ఒకటి. ఏంటది? నిత్య జీవం. ఆ నిత్య జీవాన్ని మనకివ్వటానికి తన వాక్కుని పంపి మనల్ని బాగు చేయాలని చూస్తున్నాడు. ప్రతిసారి ప్రతి ప్రసంగంలోనూ అదే జరుగుతోంది, మనల్ని బాగు చేయటానికే. మనం అనుకుంటాం ఇది నాకు కాదు, నేను బాగానే ఉన్నాను, వాళ్ళకి అనుకుంటున్నాం. అలా నాకు కాదు, ఈ వాక్యం వీళ్ళకే, ఈ వాక్యం వీళ్ళకే, ఈ వాక్యం వీళ్ళకే అని మనల్ని కాదనుకుంటూ ఉన్నాం. కానీ మీరు అనుకోండి, ఈ వాక్యం నాకే అనుకోండి. నేనే బాగలేనేమో, ఈరోజు నన్నే బ్రతిమలాడుతున్నాడేమో దేవుడు, బెదిరించడం లేదు, బ్రతిమలాడుతున్నాడు, ప్రేమతో జరుగుతోంది అని అనుకోండి, మీరు బాగుపడతారు, నేను బాగుపడతాను, మన అందరం బాగుపడితే మన కుటుంబాలు బాగుపడతాయి. ఒక కుటుంబం బాగుపడితే ఒక గ్రామం బాగుపడుతుంది, ఒక గ్రామం బాగుంటే చుట్టుపక్కల ప్రాంతాలన్నీ బాగుపడతాయి, పట్టణం అంతా బాగుపడితే దేశం బాగుపడుతుంది, దేశమంతా బాగుపడితే ప్రపంచమంతా బాగుపడుతుంది. అటువంటి బాగా ఉన్న ప్రపంచాలను నిర్మించాలని ఈ వాక్యాన్ని ప్రకటిస్తున్నారు దేవుడు. చనిపోతే మనమంతా పరలోకంలో తనతో పాటు యుగ యుగాలు ఉండాలని కోరుకుంటున్నాడు. అందుకే ఇన్ని సంవత్సరాలుగా వాక్యాన్ని పంపిస్తూనే ఉన్నాడు మీ దగ్గరికి, ప్రేమతో బ్రతిమిలాడుతూ. విని బాగుపడిన వారు బాగుపడతారు, ధన్యులు. వెరీ గుడ్. నాకు కాదులే అనుకుంటే వారు ఆపదలో పడిపోతారు, నరకంలో కాలిపోతారు యుగ యుగాలు. కాబట్టి వాక్యాన్ని విందాం. ఎలాంటిది వాక్యం అంటే మనల్ని మార్చేది, మన బ్రతుకుల్ని మార్చేది, మన పేరు మార్చేది కాదు, మన మతం మార్చేది కాదు, మన హృదయాలను మార్చేది, మన పాపాలను కడిగి శుభ్రం చేసి దేవుని ఎదుట నిలవబెట్టేది. రేపు దేవుని రాకల్లో తనతో పాటు పరలోకానికి తీసుకెళ్ళటానికి ఉపయోగపడే నిచ్చెన లాంటిది ఆ వాక్యం. అటువంటి వాక్యాన్ని సాత్వికంతో అంగీకరిద్దాం, తగ్గింపు మనసుతో విని నేర్చుకుని బాగుపడతాం. దేవునికి మహిమ కలుగును గాక. అందరికీ వందనాలు. ప్రార్థన చేసుకుందాం.